కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతున్నా కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదని, పరిపాలనపై ఆకాంక్ష కంటే ప్రతిపక్షాలపై దాడులు, తప్పుడు కేసులు బనాయించడంపైనే పాలకులు దృష్టి పెట్టారని మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి విమర్శించారు. ఈ వ్యవహార శైలి రెడ్ బుక్ రాజ్యాంగమా లేక టీడీపీ రాజ్యాంగమా అని కొటారు ప్రశ్నించారు. వట్లూరులోని వివాహ వేడుకలో జరిగిన సంఘటనపై కొండలరావుపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. జరిగిన ఘటనను ఆయన మీడియాకు వివరించారు. వట్లూరులో వివాహ వేడుకకు వెళ్లామని తమను చూసి వారవలేక చింతమనేని తాగిన మైకంలో ఆక్రోశంతో తమపై దుర్భూషలాడమే కాకుండా అతను వ్యవహరించిన తీరు ప్రత్యక్షంగా అందరూ చూశారని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం తాను మొదటిసారి చూడటమని, తాగిన మైకంలో చింతమనేని కర్రతో తమ కార్యకర్తలను కొట్టారని పేర్కొన్నారు. దెందులూరులో ఇలాంటి సంప్రదాయాలు తీసుకురావాలనేనా ప్రజలు వారికి ఓట్లు వేసిందని, ప్రజలకు వారు అందించే అభివృద్ధి సంక్షేమం ఇదేనా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దెందులూరు నియోజకవర్గంలో ఇలాంటి సంప్రదాయాలు మంచిది కాదని ఆయన హితవు పలికారు. అధికారం ఎప్పుడూ ఒకరి పక్కనే ఉండదని, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ శాసనసభ్యులమవుతామని ఆయన పేర్కొన్నారు. 9 నెలలుగా ఈ నియోజకవర్గంలో ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన అన్న ఇది తప్పు నువ్వు చేస్తుందని తీసుకెళ్లి కారెక్కించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాసనసభ్యుడిని ఈరోజు మా సమన్వయకర్త అయినటువంటి ఏలూరు సమన్వయకర్త, అదేవిధంగా జనసేన ఆయన ఇద్దరూ కలిసి అన్న నువ్వు చేస్తుంది తప్పు, ఎక్కువ కారు అని చెప్పి ఆయన ఎక్కించి పంపించేశారే. డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా, అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరూ అక్కడ మేము తప్పు చేయలే. ఇప్పటికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణం, ఇప్పటికీ కూడా ఎటువంటి రాజ్యం ఇక్కడ రన్ అవుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. సారం నింపి కారు బ్యాగ్ చేస్తుండగా అలా 2 కార్లు వచ్చినాయండి. అక్కడ సెక్యూరిటీ అనే ఒక నిమిషం ఆగాను, నన్ను ఆపిన మరుక్షణం నేను ఆగిన తర్వాత వాళ్ళ కారు లోపలికి వెళ్ళి వాళ్ళ కార్లు వెళ్ళాక నేను తిప్పుకుని బాగా మార్జిన్ బాగా అంచుకు పెట్టుకుని దిగుతాకు కూడా గ్యాప్ లేదు నాకు. ఆ పెట్టిన తర్వాత వాళ్ళు కారు పెట్టారు, మళ్ళీ వచ్చి ఆరణ కొట్టాడు అతను, ఆయన కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాయి. అట్లా ఆపు కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చంద్రబాబు ప్రభాకర్ అటు నుంచి వచ్చేసి మొత్తంతో బూతులు అండి. ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా, అసలు భగవంతుడు కూడా వినలేడు అసలు మన బూతులు అనమాట. ఒక తల్లి తండ్రి అనేది మనకి చిన్నపిల్లప్పటి నుంచి తెలిసిద్ది. తల్లిదండ్రి అంటే ఒక గురువు తర్వాత. అయినా అవి కూడా లేకుండా మా అమ్మని తిట్టిన తిట్లు 1 నుంచి 100 వరకు ఎన్నిసార్లు ఉంటాయి అన్నిసార్లు నీ అమ్మ అని మాట మాట్లాడాడు. నీ అమ్మ పేగులు పీకేస్తా, నా పేగులు పీకించుకొని రామన్నా నేను పీకమన్నా, నేను కూడా పీకమనండి. చంపేస్తే అతని పేరు అన్న ఉంటుంది, చచ్చిపోయాడు పలానాడు చేతులు. సెలలు లాక్కుంటానికి పట్టుకొని 3-4 కలిసి గన్మ్యాను ఇంకొక 2-3 కలిసి పట్టుకొని లాగుతున్నారు. నేను వెళ్ళి హేమంత్ చేయబట్టుకొని హేమంత్ ఏదైనా ఉంటే తీసేసి ఇచ్చేద్దాము, అంతేకాని మీరు కంగారు పడబాకండి, మీరు మాట్లాడబాకండి, మేము ఇచ్చేస్తాం, ఏదైనా ఉంటే తీసేసి, మీదేం తీయలేదు, మీరు తీసుంటే తీసేసుకోండి అని అన్న. ఈలోపు ప్రభాకర్ వెళ్ళిపోయి ఆయన కారులోంచి ఒక స్టిక్ లాగా ఉంది, అది తర్వాత తెలిసింది అది బూట్లు లాక్కుంటానికి ఏదో స్టిక్ అంట, అది తీసుకొని వస్తా మన జితేంద్ర కనపడితే ఏంటన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా మాట్లాడతాం ఇలా చేయటం అని అంటే అతను ముందు తల మీద పెట్టి కొట్టి ఆ స్టిక్ పెట్టి కొట్టాడు. తర్వాత నేను ఇటు పక్క నుంచి ఉన్నా, నా దగ్గరికి వచ్చి న్యాయంపల్లి చెరువులు ఒట్టు దెంగుతారా బాబు గారు నువ్వు అది ఇది అని అన్నాడు. అని నా మీద స్టిక్తో 2 సార్లు ఈ చేతి మీద ఆ స్టిక్తో కొట్టాడు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడబాకు, ఏదన్నా ఉంటే నువ్వు 2 మనుషులను పంపించు, ఈ రోజైనా ఎంక్వైరీ చేసుకొని అందులో మేము తప్పు చేసామనంటే మేము క్షమాపణ కోరుతాం.